ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో ఫార్మసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. జీపీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అంతేకాదు అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద దిగువ మారేరు డ్యాం నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నీటి విడుదలకు చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులతో విస్తృతంగా చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రజాపాలనకు ఎలాంటి నిబంధనలు లేవని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాలం లోపల 2024 అందరికి శుభప్రదంగా ఉండాలని, రైతు రాజ్యం, రైతు బాగుంటే దేశం బాగుంటదనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 146 కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ 1 కింద 146 నుంచి 294 కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా, దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజును మానేరులో 8 టీఎంసీలు, లోయర్ మానేరులో 7 టీఎంసీలను వదిలిపెట్టంగా 29 టీఎంసీ వాటర్ ను కింద ఉండబడేటువంటి యొక్క వ్యవసాయ పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తారని జోస్యం చెప్పారు. షర్మిల ఏపీలో బాగా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి షర్మిల ఎంట్రీ అయ్యారని, ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది శుభవార్త అన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్లాలని, అప్పుడే ప్రజల ఆలోచన విధానం మారుతుందని వ్యాఖ్యానించారు. పార్టీలోకి షర్మిల ఎంట్రీ అయ్యారని, ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది శుభవార్త అన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్లాలని, అప్పుడే ప్రజల ఆలోచన విధానం మారుతుందని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా, అమ్మా నువ్వు ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడబిడ్డవే ఒప్పుకుంటా, కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలినదే మళ్ళా పురుగుతుందని ఒక పాట అయినా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన, అమ్మా నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఫైనల్ గా షీ హాజ్ అగ్రీడ్. అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే అవసరానికి, అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది, చేస్తుందని నమ్ముకున్నది. కానీ ఆమెకు ఒక్కటే కోరిక నాది, నేను ఇవాళ పేపర్లో చూసిన, ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి, అక్కడికెళ్ళే నువ్వు మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది, అరే షర్మిల గారు వచ్చారు, ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా ఒక శుభ సూచకం, అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉందాము, అన్నదమ్ములుగా విడిపోదామన్నాం. వాళ్ళు మాకేమి శత్రులు గారు, వాళ్ళు మా అన్నలు, మేము తమ్ముళ్ళు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. అక్కడి నాయకులు కూడా అందరూ కూడా ఆమెను కోరుతున్నారు. కాబట్టి ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసింది. 2 సార్లు మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ హైట్రిక్ విక్టరీ కోసం చేసిన ట్రిక్కులు పనిచేయలేదు. 3వ సారి అధికారంలోకి రావాలన్న
కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఇటువంటి తరుణంలో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఉంటే మేము అధికారంలోకి వచ్చేమారమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్న ఓ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులకు స్వయంగా తన స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు. అనంతరం కాసేపు వృద్ధులతో సరదాగా గడిపి వారి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెజవాడ ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమంలో గడపడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధులతో మాట్లాడిన కాసేపు తన అమ్మమ్మ తాతయ్యతో గడిపినట్లుగా అనిపించిందని అన్నారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన రెడీ టు సర్వ్ నిర్వాహకులు పెద్ద శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక యువకులంతా తమ పుట్టినరోజు వేడుకలను ఇలాంటి వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రెడీ టు సర్వ్ నిర్వాహకులు ప్రణీత్ గౌడ్ ను సాలవాలతో సత్కరించారు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చి ఈరోజు న్యూ ఇయర్ నా అమ్మమ్మలు నా తాతయ్యలతో నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండర్ శంకర్ గారు నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క యూత్ ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మీ యొక్క యందు వచ్చి అందరూ మన ఫౌండేషన్కి వచ్చి సర్వ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అందరికీ. ఈరోజు మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డేజ్ హోమ్లో ఉన్నాము. మనకు న్యూ ఇయర్ పురస్కరించుకొని బెజవాడ ప్రణీత్ గారు రావడం జరిగింది. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మేము చేసే సేవా కార్యక్రమాలని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మణికొండ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే ఓల్డేజ్ హోమ్లో ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆర్థికంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి. వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ మన ఉచిత ఓల్డేజ్ హోమ్ ఉంది. సో 20-25 మంది ఉన్నారు. సో దాంతో పాటు కాకుండా ఒక 200 మందికి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 70% పూర్తయిందని అధికారులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 87.8%తో టాప్లో ఉంది. ఇంకా ఎవరైనా చేయాలని వారు అనుకుంటే జనవరి 31లోగా కంప్లీట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేక పథకం ద్వారా అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని చెప్తోంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది. ఇక ఈ కేవైసీ పూర్తి చేసుకునే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది. అయితే రేషన్ కార్డులో ఆధార్ కార్డ్ సీడింగ్ చేసుకుని ఖాతాదారుల రేషన్ కార్డుని నకిలీగా భావించి డిలీట్ చేయనుందని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. గతంలో ఆటోలు ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించిన మహిళలందరూ బస్సుకు ఎక్కడం ప్రారంభించారు. దాంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక ఆటోలకు గిరాకీ తగ్గింది. దాంతో ప్రభుత్వ నిర్ణయం తమ పుట్టుకొడుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు ఈ నెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సులు చేయడం వల్ల ఆటో మీద ఆధారపడి జీవనోపాధి ఉన్న కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. దానికి బదులు మాకు కూడా ఏదైనా జీవనోపాధి చూపించాలని అయ్యా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు లక్షల మంది ఆటోల మీద ఆధారపడి బతుకుతారు. ఈ ఆటోలలో బతుకులన్నీ రోడ్డుకు తెచ్చిర్రు. ఉచిత ప్రయాణం పెట్టింది మంచిదే మహిళలకు. అది ఒక ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. రోజువారీ తిరిగే ఎంప్లాయీస్ డ్యూటీ చేసేటోళ్ళకే. ఇటు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది, ఉచితంగా బస్సుల ప్రయాణం అవుతుంది. సామాన్య మానవునికి ఏం ఉపాధి లేదు. సామాన్యులు ఏదో రోడ్డు మీద ఆటో నడుపుకొని బతికేటోళ్ళ మీద పొట్టగొడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు మా యందు దయ తలిచి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి బదులు వేరే ఏదైనా చూసి మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించారు. పల్లె వెలుగు బస్సు మాదిరిగానే మాకు కూడా సర్వీసులు ఇవ్వరు.
మాకు కూడా ఉపాధి చేస్తే మేము కూడా సర్వీస్ చేస్తాం అదే విధంగా. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జనవరి 18న అట్లూరి ప్రియతో తన కొడుకు ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతున్నట్లుగా షర్మిల తన ట్విట్టర్లో ప్రకటించారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో తాము ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర పెట్టి తన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు. తన కొడుకు పెళ్లి వేడుక విషయాలను మీతో పంచుకోవటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వైఎస్ రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వీరిది ప్రేమ వివాహమని, ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకున్నాయని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో 4 మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహిళలు తిట్టుకోవడం, జుట్టు పట్టుకొని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్ గురిచేసింది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమందికి కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీట్ కోసం మహిళలు పోటీ పడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా మరికొంతమంది కిటికీ నుంచి బస్సుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో 3-4 మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్లోని యువతీ యువకులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సిటీ పరిధిలోని పబ్బులు, క్లబ్బులతో పాటు వివిధ చోట్ల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో ఆడి పాడారు. 2023కు వీడ్కోలు చెబుతూ మందు పార్టీలు చేసుకున్నారు. ఆపై వాహనాలతో రోడ్లెక్కి హంగామా చేశారు. వేడుకల్లో మద్యం సేవించి ఆపై వాహనాలు నడపొద్దంటూ పోలీసులు చేసిన సూచనలు పట్టించుకోలేదు. వాహనాల్లో రోడ్లపైకి వచ్చి మందుబాబులు ట్రాఫిక్ పోలీసులకు పట్టుకున్నారు. ఇక నగరంలో పలు చోట్ల టెస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఒక్కరోజే 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500 మంది మందుబాబులు పట్టుబడగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 మహిళలు కూడా ఉండటం విశేషం. సిటీలో ఎక్కువ మియాపూర్లోనే 253 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నో ఓపెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 3 విద్యార్థులు డివైడర్ను ఢీకొన్నారు. 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరంతా సుల్తాన్పూర్ JNTUలో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతులు పాలకుర్తికి చెందిన ఆర్ భరత్ చందర్, జనగామకు చెందిన పి నితిన్గా గుర్తించారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఏ వంశీ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మేమందరం కలిసి 9 o'clock అట్లా వాళ్ళు ముందు వచ్చేసారు సంగారెడ్డి, మేము వచ్చింది 9 o'clock అట్లా. నైట్ 9 o'clockకి మీరు అందరు గ్యాదర్ అయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారు? ప్యాలెస్. ఓకే. తర్వాత ఆడ నుంచి అక్కడ నుండి తినేసి దుర్గం చెరువు వెళ్దాం అనుకున్నారు. ఓకే. అది క్లోజ్ చేసి ఉండే. దుర్గం చెరువుకి 3 బైకుల మీద 9 మంది మీరు పోయిరా? అది చెప్పారా? నేనే చెప్పారా? అది కూడా క్లోజ్ చేసి ఉండే. రిటర్న్ వస్తున్నాం. ఓకే. రిటర్న్ రాగా మీరు అక్కడ ఎన్ని గంటల వరకు చేరుకున్నారు? అంత టైం ఐడియా. సరే, అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ బయలుదేరిరా? మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిర్రా? మధ్యలో పటాన్ చెరువులో పటాన్ చెరువు బస్ స్టాండ్ దగ్గర ఆగి ఏం చేసారు? టీ తాగింది కొంతమంది బట్టే ఉన్నారు. ఓకే. అక్కడ వాడు బైక్ తీసుకున్నాడు. అక్కడ వాడు తీసుకున్నాడు, భరత్ బైక్ తీసుకున్నాడు. తీసుకొని రాగా జరిగిపోయింది. ఏడ జరిగింది ఇది? పటాన్ చెరువు వాల్యూ మార్ట్ ఎదురుగానా? ఆపోజిట్. ఓకే. అయితే ఆ బండి మీద మీరు ఉన్నారా? యాక్సిడెంట్ అయిన బండి మీద మీరే ఎంత దూరంలో ఉన్నారు? అంత 200 meters 300 meters. వాళ్ళు దేన్ని గుద్దారు? అంటే వాళ్ళు లేన్ చేంజ్ అవుతున్నా, లేన్ చేంజ్ కాగా లైన్స్ లేన్ చేంజ్ కాగా మన కంట్రోల్ తప్పి మొత్తం అటు సైడ్కి వెళ్ళిపోయింది. దేన్ని గుద్దారు వాళ్ళు? అటు సైడ్ ఫుట్పాత్ ఉంటుంది కదా, దాన్ని గుద్దారు. ఓకే. రక్త సంబంధిత క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేకంగా కార్టిసెల్ థెరపీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రకటించింది. ఈ థెరపీ తీసుకున్న రోగులకు కావలసిన మద్దతు కోసం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వైవల్ సపోర్ట్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. కార్టిసెల్ థెరపీ ఫలితంగా మందులకు లొంగని లింపోమా రకం
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల జీవిత కాలాన్ని పెంచే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అతి తక్కువ ధరకి అంటే మనం బయట చేయించుకోవాలంటే విదేశాల్లో అది సుమారుగా 2 నుంచి 2.5 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అటువంటిది మన ఆసుపత్రిలో తక్కువ ధరకి ఈ యొక్క ట్రీట్మెంట్ ని అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ఎంతో ఈ ఆసుపత్రి మా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి విషయాల్లో ఈ పరికరాల కొనుగోలు అయితేనేమి లేకపోతే డాక్టర్స్ కి సపోర్ట్ గా పేషెంట్స్ కి సపోర్ట్ గా మేము ఏ విషయంలో కూడా వెనకడుగు వేయమని సంస్కృత భాషను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దర్శనం పత్రిక 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మదనానంద స్వామి. ప్రభాకర శర్మకు స్వర్ణ కంకణం ధార్మిక వర్ణన బిరుదును ప్రదానం చేశారు. సంస్కృత భాష కోసం విశేష కృషి చేసిన ప్రభాకర్ శర్మను సన్మానించడం అభినందనీయమన్నారు. సంస్కృత యూనివర్సిటీ కోసం నిర్వాహకులు చేసిన సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంస్కృత భాష అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభాకర్ శర్మను అభినందించారు. కార్యక్రమంలో అష్టావధానంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతి భాషలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి భాషలో సంస్కృతం ఉంటుంది. దాన్ని రాబోయే తరాలకు అందించే విధంగా విశ్వవిద్యాలయం అవసరమని మేము మా వ్యక్తిగతంగా తప్పకుండా మా ప్రయత్న భాగంలోనే ప్రభుత్వ పరంగా ఉన్న మా సహచరులను ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా మరి ఈనాడు ఇచ్చిన వారు ప్రత్యేకంగా అందరు పెద్దలు ఇచ్చిన సందేశాన్ని కూడా వారికి తెలియజేసి మా ప్రయత్నం ముందుకు సాగిస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం. स्वापनमपि करोमि जागरणमपि करोमि अतः कृपया अग्रं नो चेत् सावधानं गच्छन्तु. चिन्ता नास्ति. भवतां कृते अहम् अस्मि, भवतां कृते न अस्मि. यतः मम जन्म एतावत्पर्यन्तं संस्कृतार्थे अभवत्, संस्कृतार्थे एव भविष्यति. ये मामिच्छन्ति, मम देहालङ्कारमिच्छन्ति, मम बाह्यविभूतिमिच्छन्ति, ताः विभूतयः मम न जाताः एतावत्पर्यन्तं संस्कृत्यै संस्कृताय च जाताः. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అయోషా ఫిర్తూస్ అనే మహిళ ముంబై నగరం నుండి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బస్సు దిగిన మహిళ నలుగురితో మాట్లాడుతుండగా వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నూతన సంవత్సరంలో భాగంగా ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేసే వారిమని పోలీసులకు తెలిపారు. మహిళ వద్ద ఉన్న 8 గ్రాముల డ్రగ్స్, 6 మొబైల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి డ్రగ్స్ సరఫరాలో ఉన్న ఖైజారుద్దీన్ అన్నాస్, అహ్మద్ అఫాన్, అయాజ్ ఖాన్, షాబాజ్ షరీఫ్లపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ అన్ని విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నట్లుగా మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్సు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అర్చన డీసీపీ మేడంకి, అర్చన డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫామ్ చేయటం. ఈ 2 టీంలు టాస్క్ ఫోర్సు ప్లస్ మళ్ళీ ఈ సాదగాడ్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే 2 టీంలు కాసుకుని కూర్చోవటం. ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్రోడ్ దగ్గర ఆగటం. ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ, ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అవును, యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనవరి 1 కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం. తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి, తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి, అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్. ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది.
దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించినట్లుగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినట్లుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్రిస్టియన్ సోదరులు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో సంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. 31వ తేదీ అర్ధరాత్రి క్రాస్ ఓవర్ సర్వీసెస్తో పాటు జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ ప్రేయర్ సర్వీసుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని పలు ఆలయాల్లో న్యూ ఇయర్ ప్రార్థనలు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. కూకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బీసీసీ సంఘం కాపరి దైవజనుల పాస్టర్ డాక్టర్ విప్పర్తి అధ్యక్షతన జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో ఆత్మీయ తల్లి శ్రీమతి నిర్మలమ్మ ప్రత్యేక సందేశాన్ని అందించారు. బీసీసీ సంఘం సభ్యులు ప్రసాద్, ఇమాన్యుయల్, ఆర్థర్, శ్యామ్ బాబు, గుబ్బల సతీష్ కుమార్, శ్రీనివాస్, పాస్టర్ శ్రీమతి జాలి శామ్, జిన్నీ శామ్, మేరీ, అరుణ, జ్యోతిలత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యాలు, స్క్రిప్ట్లు, ఆహృతులను ఎంతగానో అలరించాయి. చివరిగా పేద ప్రజలతో పాటు భక్తులంతా ప్రేమ విందులో పాల్గొన్నారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరి సంరక్షించి తిరిగి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. అలాగే మరి రాబోయే సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతో ఆయన కృప చేత, ప్రేమ చేత మరి లోకాన్ని అంతని క్షేమకరమైన భద్రతలో ఆయన భద్రపరచాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ అయ్యప్ప స్వామి మహాపడి పూజలు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ చేశారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ గంతస్వామి ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వాముల నేతృత్వంలో జరిగింది. ప్రజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.